గవర్నమెంట్ భూమి అని ఒకటి పక్కన పెడితే ఇంత రాత్రి అక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తారు ఒకటి చెప్పండి. అనేక చుట్టుముట్టు ప్రాంతంలో హైదరాబాద్లో అనేక భూములు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అనేక భూములు ఉన్నాయి. అక్కడ ఏచ్గా ఈ డెవలప్మెంటు ఇప్పుడు అక్కడ లేని డెవలప్మెంటు కేవలం 400 ఎకరాలనే డెవలప్మెంట్ చేస్తారట. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రేపు అదే ప్రభుత్వం వస్తే మళ్ళీ అందులోనే మేము ఐటీ పార్క్ కడతాము, మేము ఇది చేస్తామని మాట్లాడతారు. కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలు అప్పుడు ఉంటాయి అపోజిషన్. ఎవరైనా ఏ ప్రభుత్వమైనా అన్న ఇప్పుడు మేము కూడా అది ప్రభుత్వ భూమి చెయ్యండి, డెవలప్మెంట్ చేయండి, కాదనట్లే. ఇంత రాత్రి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? వన్యప్రాణులన్నింటినీ మంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి కదా. ఇప్పుడు జింక చనిపోయింది, దాని బాధ్యులు ఎవరండి? ఇప్పుడు ఆ ప్రాణులను కానీ ఆ పక్షులు కానీ అన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, దానికి మనం చెప్పనికి కూడా ఏం లేదు. అది ప్రభుత్వ భూమి అన్నప్పుడు సరే మేము స్వాగతిస్తాము. కాదంటే అక్కడ ఉన్న మూగ ప్రాణులు, నోరు లేని జీవులు పాపం అవి తాగడానికి నీళ్లు లేకుంటే వీళ్ళు వేసే చెట్లు నరకడం వల్ల అక్కడ ఉన్న అనేక మూగరాశులన్నీ కూడా ఎక్కడికి పోన్న దిక్కు చూడని పరిస్థితుల్లో అవన్నీ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి.